హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో అయితే స్టోరేజ్ బ్యాగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అది కూడా రైస్ బ్యాగ్ యూస్ చేసి. ముందుగా ఇలా రైస్ బ్యాగ్ తీసుకోవాలి. 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటే నాకు ఇక్కడ 20 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ 1 సైడ్ కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ తర్వాత లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. లెంత్ అయితే 33 ఇంచెస్ ఉంది, విడ్త్ 20 ఇంచెస్ ఉంది. తర్వాత దాన్ని పక్కన పెట్టి రైస్ బ్యాగ్ లో ఇలా ఒక పీస్ తీసి కట్ చేసుకోవాలి. లెంత్ 14, విడ్త్ 1 లేదా 1.5 ఇంచెస్ వరకు ఉంటే చాలు. నెక్స్ట్ ఇలా క్లాత్ తీసుకోవాలి. లెంత్ 14, విడ్త్ 4 ఇంచెస్ ఉండాలి. క్లాత్ లోపల ఇలా పెట్టి నీట్ గా ఫోల్డ్ చేసి పైనుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం తీసుకున్న రైస్ కవర్ ఏదైతే ఉందో దాన్ని పైన సైడ్ నుండి 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు 2 సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎందుకంటే ఇందాక స్టిచ్ చేసుకున్న వాటిని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవడానికి. దీనికి గట్టి కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఎంత గట్టిగా ఉంటే అన్ని రోజులు మనం యూస్ చేసుకోవచ్చు. ఏమన్నా బరువు పెట్టినా ఉండడానికి గట్టి కుట్టు వేసుకుంటే చాలు. పైనుండి క్లాత్ వేసుకోవాలి. క్లాత్ అనేది రివర్స్ లో వేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ అనేది 3 సైడ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 సైడ్ ఏదైతే స్టిచ్ వేసుకోవాలో దాని మీద నుండి ఇలా రివర్స్ తీసుకోవాలి. దానిని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ రివర్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 సైడ్స్ కూడా పైన స్టిచ్ చేసుకోవాలి. 4 సైడ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీనిని నీట్గా 1 ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ కార్నర్లో 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఒక బాక్స్ లాగా వస్తుంది, దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. గైస్, రైస్ బ్యాగ్ తీసుకున్నప్పుడు మన దగ్గర ఇవి ఉంటాయి, మంచిగా ఇంట్లోనే బ్యాగ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా చేయండి. మనకి కావాల్సిన ఐటమ్స్ దాంట్లో పెట్టుకోవచ్చు. మార్కెట్కి వెళ్తే వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏమన్నా ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా క్లాత్ తీసుకొని సైడ్కి ఫినిషింగ్ వచ్చేలాగా నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో సైడు రైస్ కవర్ ఇంకా క్లాత్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత సేమ్ ఇందాక ఎలా అయితే క్లాత్తో ఫినిషింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసి ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలానే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ నుండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రివర్స్ నుండి తీసేయాలి. గైస్, మన ఛానల్లో ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తా. రివర్స్ నుండి తీసిన తర్వాత నెక్స్ట్ పై నుండి ఇలా సైడ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కూడా చేసుకోవాలి. అలాగే కింది సైడ్ కూడా చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్యాగ్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. గైస్, రైస్ కవర్తో నీట్గా ఫినిషింగ్తో బ్యాగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూసారు కదా. ఈ బ్యాగ్ని మనం స్టోరేజ్గా బాగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ గైస్.